బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ కు చెందిన నటి హేమ ఈ రేవ్ పార్టీలో బెంగళూరు పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. కానీ తానుగా అక్కడ లేనని హైదరాబాద్ లో ఫామ్ హౌస్ లో ఉన్నట్టు ఓ వీడియో రిలీజ్ చేసి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసి బోల్తా పడింది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన బెంగళూరు పోలీసులు తాజాగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం మీదుగా 88 మందిని ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు పోలీసులు. ఇక పోలీసులు 1086 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసి నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొని డ్రగ్స్ సేవించినట్లు ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. పార్టీలో MDMA డ్రగ్స్ ను హేమ సేవించినట్టు ఆధారాలను పోలీసులు సేకరించడంతో పాటు మెడికల్ రిపోర్ట్స్ ను ఛార్జ్ షీట్ కు జోడించారు. హేమతో పాటు పార్టీకి వెళ్లిన 79 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు పార్టీ నిర్వహించిన 9 మందిపై ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. NDPA సెక్షన్ 27 కింద నటి హేమను నిందితురాలుగా పేర్కొన్న పోలీసులు హేమతో పాటు హాజరైన మరో యాక్టర్ కు డ్రగ్స్ నెగిటివ్ వచ్చిందని తెలిపారు. తాను ఏ పాపం ఎరుగను, కొందరు కావాలని ఈ కేసులో తనను ఇరికించారని ప్రగల్భాలు పలికిన నటి హేమ తాజాగా ఛార్జ్ షీట్ లో పేరు నమోదు చేయడంతో గతంలో ఆమె రిలీజ్ చేసిన వీడియో పోలీసుల నుండి తప్పించుకునేందుకు ఆడిన నాటకంలో భాగంగా చేసిందేమీ తేలిపోయింది. ఈ కేసులో దూకుడు మీదున్న పోలీసులు హేమ అరెస్టుకు అన్ని ఆధారాలు సేకరించారని తెలిపారు. ఇక బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ కు చెందిన నటి హేమ ఈ రేవ్ పార్టీలో బెంగళూరు పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాలీవుడ్ కు చెందిన నటి హేమ ఈ రేవ్ పార్టీలో బెంగళూరు పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వరలక్ష్మి, గుడ్ మార్నింగ్. మొత్తానికి ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీ 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపినటువంటి బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు మొత్తానికైతే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 1000కి పైగా పేజీలతోటి కేసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. 9 మంది పైన అభియోగాలు మోపడం జరిగింది. మొత్తం దీంట్లో 88 మంది పైన దీంట్లో డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు నిర్ధారించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఒక విషయం ఏంటంటే, అప్పట్లో నటి హేమ పేరు ఛార్జ్ షీట్ లో పొందుపరచడం జరిగింది. అయితే దీంట్లో సంచలనంగా మారింది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో. 1086 పేజీలతోటి పోలీసులు ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. అయితే నటి హేమ ఎప్పుడైతే ఇష్యూ బెంగళూరు రేవ్ పార్టీ ఇష్యూ బయటకు వచ్చిందో అప్పుడు తాను ఆ పార్టీలో అటెండ్ అవ్వలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నా, నా ఫామ్ హౌస్ లోనే ఉన్నా అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇట్లా నేపథ్యంలో హేమ MDMA డ్రగ్ కూడా తీసుకున్నట్టు మెడికల్ రిపోర్ట్ లో బయటకు వచ్చినట్టు మెడికల్ రిపోర్ట్ ను జత చేరుస్తూ కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా దీంట్లో ఈ నిర్వహించినటువంటి 9 మంది పైన కూడా కేసులు పెట్టారు.
NDPS సెక్షన్ 27 కింద హేమను నిందితురాలుగా చేర్చడం జరిగింది. హేమకు దీంట్లో పాజిటివ్ రావడం జరిగింది. సో మొత్తానికి దీంట్లో వాసు గాని, అట్లాగే రణదీప్ బాబు కావచ్చు, అట్లాగే అరుణ్ కుమార్ కావచ్చు, నాగబాబు కావచ్చు, అబూబ్ బాకర్ తో పాటు నైజీరియాకు చెందినటువంటి కొంతమంది పైన పోలీసులు చార్జ్ షీట్ లో అభియోగాలు మోపడం జరిగింది. ఇక ఇంకో వైపు చూసుకుంటే కనుక గతంలో హేమ చాలా సార్లు కూడా ప్రస్తావించడం జరిగింది. హేమ చాలా సార్లు డ్రగ్స్ తీసుకోలేదంటూ వీడియోలు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఎప్పుడైతే బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించినటువంటి వీడియో బయటకు వచ్చిందో, సో ఆ సందర్భంలో తాను ఫామ్ హౌస్ లో ఉన్నాను, హైదరాబాద్ లో ఉన్నానని చెప్పడం జరిగింది. అంటే మభ్యపెట్టే ప్రయత్నం చేయడం జరిగింది. మీడియానే తనపైన విషం చల్లుతోందంటూ కూడా చాలా అభియోగాలు మోపడం జరిగింది. అంతేకాకుండా తాను ఆ వీడియో తర్వాత ఇంట్లో ఉన్నాను, హైదరాబాద్ లో ఉన్నాను అంటూ కూడా బిర్యానీ చేస్తూ కూడా కొన్ని వీడియోలు బయట పెట్టడం జరిగింది. సో తప్పించుకునే ప్రయత్నం చాలా వరకు నటి హేమ చేసినా గానీ మొత్తానికి మాత్రం తనకు పాజిటివ్ రావడం ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా సంచలనంగా మారింది. 10 మందికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి సినీ వర్గానికి చెందినటువంటి స్టార్స్ ఈ రోజు ఇట్లా రేవ్ పార్టీల్లో దొరకడం, ఇదంతా నిజానికి ఒక రకంగా సంచలనంగా మారిందని చెప్పాలి. సో ఈ మధ్య కాలంలోనే హేమను అరెస్ట్ చేశారు బెంగళూరు పోలీసులు. బట్ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు మెడికల్ రిపోర్ట్లు కూడా ఇప్పుడు చార్జ్ షీట్ తో దాఖలు చేసినటువంటి క్రమంలో నటి హేమ ఇంతకాలం బుకాయించినటువంటి పరిస్థితులు బయటకు వస్తున్నాయి. సో NDPS సెక్షన్ 27 కింద హేమను నిందితురాలుగా పేర్కొన్నారు. అయితే హేమతో పాటు ఇంకొక ప్రముఖ నటుడు కూడా ఉన్నారు అన్నటువంటి అంశం పోలీసులు చెప్తున్నారు. సో దీంట్లో భాగంగా ఎవరు ఆ నటుడు అన్నది మాత్రం ఇంతవరకు బయటకైతే రాలేదు. పోలీసుల వివరాల్ని గోప్యంగా ఉంచారు. బట్ హేమతో పాటు పార్టీకి వెళ్ళినటువంటి 79 మందిని దీంట్లో నిందితులుగా పోలీసులు చేర్చడం జరిగింది. ఈ కేసులో 9 మంది పైన ఇతర సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే డ్రగ్స్ కేసు సంబంధించి, ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి NDPS సెక్షన్ ఉందో దాంట్లో NDPS సెక్షన్ 27 కింద హేమను నిందితురాలుగా పోలీసులు చేర్చడం జరిగింది. మరో యాక్టర్ కూడా డ్రగ్స్ నెగిటివ్ వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. సో చాలా సందర్భాల్లో హేమ కొన్ని చెప్పడం జరిగింది, తనకి ఏ పాపం తెలియదు, కావాలనే నన్ను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు, మరి ముఖ్యంగా నన్ను ట్రోల్ చేస్తున్నారు, నా పైన కథనాలు వేస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. బట్ ఏం చేసినా గానీ నటి హేమ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఫైనల్ గా తాను డ్రగ్స్ తీసుకున్నట్టుగా రిపోర్ట్ రావడంతో సో పోలీసులు తన పైన కేసు నమోదు చేశారు. సో మొత్తానికి రేవ్ పార్టీలో ఒక కీలక పరిణామం అని చెప్పాలి. హేమ ఆ టాలీవుడ్ రేవ్ పార్టీలో ఉంది, ఇంతకాలం లేదని బుకాయించినా గానీ తను అక్కడ ఉంది. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. ఆ రోజు కూడా బెంగళూరు కర్ణాటక పోలీసులు కూడా తన ఫోటోను బయటకు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ కేసు పైన దర్యాప్తు చేపట్టినటువంటి బెంగళూరు పోలీసులు మొత్తానికి అయితే ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. దీంట్లో 88 మందిని నిందితులుగా చేర్చారు. 1086 పేజీలతోటి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. వరలక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.